ఎఫ్సి పత్రిక మనం ఈరోజు ఈ బైబిల్ స్టడీస్లో ఈ క్లాస్లో 14వ వచనం మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువు. సంచకరువు అంటే గ్యారంటీ అని అర్థం. సంచకరువు అనగా గ్యారంటీ. ఏంటంటే ఈ ఆత్మ ఎందుకంటే మనం ఈ లోకం విడిచిపెడితే ఎప్పుడో రోజు విడిచిపెట్టాలి. విడిచినప్పుడు మన స్వాస్యం ఎక్కడ స్థిరమైనది? పరలోక పట్టణం. పౌలు గారు అంటాడు, మన పౌరస్థితి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం పరలోకమందు ఉన్నది అంటాడు. అది స్వాస్యం, యుగాలు తరతరాలు ఉండేది. ఆ స్వాస్యం పొందబోతున్నాం కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువు. అందుచేత దేవుని మహిమకు కీర్తి కలుగు చేయాలని ఆయన సంపాదించిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఒకటి ముద్ర, రెండవది మనకు పరలోక స్వాస్యమునకు సంచకరువుగా ఇచ్చి ఉన్నాడు. గ్యారంటీ అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందున్నట్లయితే నీకు పరలోక ఆ స్వాస్యానికి హక్కుదాడైపోతున్నావు. అయితే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా, అంటే ఈ లోకం విడిచిపెడితే మనము పరలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడిన వారు అక్కడ పరలోకములో ఆ జీవ గ్రంథములో ఎవరు చేర్చబడతారో ఆ లిస్ట్ ఉంటుంది. ఆ ముద్రన్న వారు అక్కడికి చేరగలుగుతారు. ముద్ర లేనిదే చేరలేరు. ముద్ర ఉందా అడుగుతారు. ముద్ర పడ్డప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఒక విషయం రాయబడినప్పుడు ముద్ర ఈ కంపారిజన్ అవుతాయి అన్నమాట. ఒక ఉదాహరణకు చెప్తాను. దేవుడు ఈ లోకానికి పంపినప్పుడు మానవాళికి కూడా ఈ సృష్టిలో ప్రతి మానవుడు ఈ భూగోళంలో ప్రతి మానవుడిని దేవుడు భూలోకానికి ప్రతి మానవుడిని పంపినప్పుడు అందరికీ చేతి మీద ముద్ర వేసి పంపించాడట. గమనించారా? ఏబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం, దయచేసి ఈ పాయింట్ మీరు గమనించండి. ఏబు గ్రంథము 37వ అధ్యాయములో 7వ వచనము చూసినట్లయితే 37వ అధ్యాయము 7వ వచనములో నరుణ్ణి ఈ భూలోకంపు పంపేటప్పుడు చేతుల మీద ముద్ర వేసి పంపించాడని యోబు భక్తుడు క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల ముందే తెలియజేశాడు. 2000 సంవత్సరాల ముందే ఈ విషయాన్ని తెలియజేశాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనము చదువుతున్నాను. 7వ వచనం, మనుషులందరూ తన సృష్టి కార్యమును తెలుసుకోవాల్సినట్లు మనుషులందరూ తెలుసుకోవాలి సత్యము. ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనిషి ఎవరు చేతి ముద్ర వారిదే. ఇప్పుడు నవంబర్ మాసంలో పెన్షనర్స్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెన్షన్ పథకం పొందేవారు వారు సంవత్సరం ఏలి ముద్ర వేసి రావాలి. నా వేలు ముద్ర వేరే వేలు వేయటానికి లేదు. ప్రతి ఒక్కరు ఎవరు వేలు ముద్ర వాళ్ళు ఆధార్లో ప్రింట్ అయి ఉంది. నెంబర్ కొట్టగానే నెంబర్ కంపేర్, ఆ పేరు తగ్గట్టు కంపేర్ అవుతుందా లేదా చూస్తారు. అప్పుడే ఈయన బతికున్నాడని లైఫ్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే దేవుడే
మానవుని పంపేటప్పుడు ప్రతి మానవునికి ఎవరి వేలు ముద్ర వారిది డిఫరెంట్ ఉంటుంది. ఎవరి వేలు ముద్ర వాళ్ళదంతే. ఈ సత్యం ఇది తెలుసుకొనే ఈ ప్రింటింగ్ కూడా వచ్చినాయి అనిపిస్తుంది. తర్వాత తెలుసుకో, ఈ మధ్య తెలుసుకో. వాస్తవానికి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల ముందే ఈ సత్యం. అందుకనే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు మనకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఎస్, బైబిల్ ఈజ్ ట్రూత్ అని తెలుస్తూ ఉంటుంది. ప్రతి మానవునికి చేతి మీద ముద్రలేసి పంపిస్తున్నాడు. సరే, ఈ లోకానికి వచ్చాడు, తిరిగి అక్కడికి వెళ్ళాలి. తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో, నిత్యత్వం నుండి వచ్చాడు మానవుడు. ఈ వస్త్రాన్ని ధరించుకున్నట్టుగా ఈ దేహాన్ని ధరించుకున్నాడు. ఈ దేహం విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత జీవించిన జీవన శైలి, జీవన విధానం మీద ఆధారపడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మరలా అక్కడ ఆయన ముద్ర అడుగుతున్నాడు. పరిశుద్ధ, నీ పేరు ఉన్నదా? ఒకటి అసలు జీవనంలో పేరు ఉందా? పేరు రాయబడాలంటే క్రీస్తునందు చేర్చబడ్డావా? చేర్చబడ్డాక అసలు ముద్ర ఉందా? అక్కడ ముద్ర అడుగుతారు. భూలోకంలో ముద్ర అడుగుతున్నారా? అక్కడ కూడా ముద్ర ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత ముద్ర, అది గ్యారంటీ. సంచ కరువు అంటున్నాడు. ఈ పౌరసత్వం నువ్వు పొందావా నా సహోదరుడా? ఈ వాక్యం వింటే నువ్వు పౌరసత్వం పొందావా? కేవలం విశ్వాసం నుంచి మారు మనసు పొంది అంతవరకు ఒక్కొక్క మెట్టు ఆగావా? లోపలికి దేవుని ఇంట్లోకి ప్రవేశింపలేదా? నువ్వు ముద్ర వేయించు, ముద్ర వేయబడాలి. నువ్వు ఆ పౌరస్థితి పొందాలంటే ఈ పౌరస్థితి ఉచిత కృప, ఉచితము. నో పేమెంట్, నో డొనేషన్, నో అడ్మిషన్ ఫీజ్. విశ్వాసము, మారు మనసు, పాప క్షమాపణ, బాప్టిజము, క్రీస్తు రక్తులు కడిగి క్రీస్తులాగా జీవించటం, క్రీస్తునందు ఉండటం. అప్పుడు నీకు అక్కడ పౌరస్థితి ఏర్పడుతుంది. ఒకసారి పౌరస్థితి గురించి మనం చూసినట్టయితే, ఈ రోజుల్లో అమెరికా వెళ్ళాలంటే H1B వీసా అంటున్నారు, గ్రీన్ కార్డ్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు అక్కడ పౌరసత్వాన్ని గురించి. బైబిల్లో కూడా ఒక ఆయన పౌరసత్వం గురించి ఒక సహస్రాధిపతి అన్నాడు, పౌలు గారితో అన్నాడు, పౌలా నువ్వు రోమీడివా అంటే, ఎస్ నేను రోమిని, నేను పుట్టకనుండే రోమిని అన్నాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూడండి, నేను రోమిని అన్నాడు. సహస్రాధిపతి అంటే 1000 మంది, ఒక రెజిమెంట్ మీద కమాండర్, ఆయన ఒక బెటాలియన్ మీద కమాండర్, 1000 మంది మీద అధికారి. సహస్రాధిపతి వచ్చి చెప్పాడు, సహస్రాధిపతికి చెప్పాడు శతాధిపతి వచ్చి, ఆయన రోమిడు, నువ్వు అనవసరం కొట్టావు, కొడాలతో లెక్క చెప్పాల్సి వచ్చిందండి. అప్పుడు అడిగాడు, నువ్వు రోమిడివా? ఎస్ నేను పుట్టుకుండే రోమిడిని అన్నాడు. నేను ఈ యొక్క రోమియో పౌరసత్వాని కోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అన్నాడు. చాలా ద్రమించి సంపాదించాను, ఎక్కడో అక్కడ అనేక చోట్ల ఇచ్చుకుంటూ వస్తే చాలా ఖర్చు పెడితే నాకు వచ్చింది ఆ సిటిజన్షిప్, ఆ పౌరసత్వం నాకు దొరికింది. కానీ నా ప్రియ సహోదరుడా, అది ఈ లోక సంబంధమైనది. నువ్వు పరలోక సంబంధమైన పౌరస్థితి, నో డొనేషన్, నో అడ్మిషన్. ఇది ఉచిత కృప, ఇది ఉచిత కృప, ఫ్రీ. ఇది ఫ్రీ అన్నమాట. ఎఫ్సి పత్రికలో అదే చెప్తున్నాడు 1వ అధ్యాయంలో, ఉచిత కృప, ఉచితము. రోమాపత్రికలో కూడా అంటాడు 3వ అధ్యాయం 24వ వచనంలో, ఉచిత కృప. క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. ఇది ఉచిత కృప.